హే లవ్లీ పీపుల్, హ్యావ్ ఏ బ్యూటిఫుల్ డే. అందరికీ నమస్కారం. అందాల లోగిలికి స్వాగతం. ఇప్పుడు మనం ప్రతి ఒక్కరి మనసుకు నచ్చే అందమైన కథను విందామా? ఇక కథలోకి వెళ్తే, కొంతకాలంగా ఢిల్లీలో ఉంటున్న నేను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 ఎగ్జామ్స్ కోసం ట్రైన్లో ఢిల్లీ నుండి హైదరాబాద్కి ప్రయాణం చేస్తున్నాను. రైల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంది. టీసీ నా బెర్త్ దగ్గరకు వచ్చి నా టికెట్ చెక్ చేస్తూ నా బెర్త్ చివర్లో ముడుచుకుని కూర్చున్న ఓ అమ్మాయిని, ఏ అమ్మాయి, నీ టికెట్ చూపించు అని అడిగాడు. ఆ అమ్మాయి భయంతో వణికిపోతూ, నా దగ్గర టికెట్ లేదండి అంది. ఏంటి, టికెట్ లేదా? టికెట్ లేకుండా ప్రయాణించడం నేరమని తెలియదా? టికెట్ లేకుంటే డబ్బు కట్టు, లేదా వచ్చే స్టేషన్లో కిందకి దింపేస్తాను అన్నాడు. ఆ అమ్మాయి అక్కడ కూర్చుని ఉందని నిద్రలో ఉన్న నేను గమనించనే లేదు. చెదిరిన జుట్టుతో, చిరిగిన బట్టలతో భయంగా చూస్తున్న ఆ అమ్మాయిని చూస్తే నాకు జాలేసింది. ఈలోగా టీసీ ఆ అమ్మాయిని మళ్ళీ బెదిరించాడు. ఏమైంది, ఫైన్ కడతావా లేదా వచ్చే స్టేషన్లో దింపేయమంటావా అని. పాపం ఆ అమ్మాయిని చూస్తే తనకు తోడుగా ఎవరూ లేరనిపించింది. టీసీ ఆ అమ్మాయి మీద జాలి, కరుణ అవేమీ చూపించకుండా మరీ కఠినంగా ప్రవర్తించడం చూసి అప్పటికే సమయం అర్ధరాత్రి 12 అయ్యింది. ఈ సమయంలో ఒకవేళ టీసీ నిజంగానే ఆ అమ్మాయిని కిందకి దించేస్తే అర్ధరాత్రి ఒంటరిగా ఉన్న ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి అని భయమేసి, తన టికెట్కి కావలసిన డబ్బులు ఎంతో చెప్పండి, నేను కడతాను అన్నాను. అందుకు టీసీ, రోజు ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ట్రైన్లో టికెట్ లేకుండా దొంగతనంగా ప్రయాణం చేస్తుంటారు. ఎంతమందినని అలా వదిలిపెడతాం? ఇంకోసారి వీళ్ళు ఇలా ట్రైన్ ఎక్కకుండా ఉండాలంటే ఈ అమ్మాయిని దించేయడమే సరైన పని అన్నాడు. దానికి నేను, లేదు, ఎవరూ లేని అమ్మాయిని ఇలా అర్ధరాత్రి రైల్వే స్టేషన్లో వదిలేయడం అంత మంచిది కాదండి. నా మాట విని ఆ అమ్మాయి టికెట్ డబ్బులు ఎంతో చెప్పండి, ఇచ్చేస్తాను అన్నాను. సరే మీ ఇష్టం, ఇవ్వండి అని డబ్బులు తీసుకుని ఒక స్లిప్ రాసి ఆ అమ్మాయి చేతిలో పెట్టి టీసీ వెళ్ళిపోయాడు. నేను పడుకోకుండా నా బెర్త్లో కూర్చుని పక్కనే ఆ అమ్మాయిని కూర్చోమని చెప్పాను. భయంతో వణికిపోతూ ముడుచుకుని కూర్చుంది. ఏమ్మా అని, పేరు ఏంటి అని అడిగాను. చెప్పకుండా మౌనంగా ఉండిపోయింది. ఒకవేళ భయంతో చెప్పడం లేదని కాసేపు ఆగి, నీ పేరేంటి? పర్వాలేదు నాతో చెప్పు అన్నాను. నా పేరు అనన్య అంది. అనన్య చాలా మంచి పేరు. మీది ఏ ఊరు అని అడిగాను. మాది వరంగల్ జిల్లాలోని మామునూరు అనే గ్రామం. పని కోసం 4 ఏళ్ల క్రితం ఢిల్లీ వెళ్ళాము. అక్కడ అమ్మా నాన్న కూలి పని చేస్తూ ఉండేవారు. నెల క్రితం అమ్మా నాన్నలిద్దరూ రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు. వాళ్ళు చనిపోవడంతో నాకు ఏం చేయాలో తెలియలేదు. ఎక్కడికి వెళ్ళాలో, ఎలా బతకాలో అర్థం కాలేదు. మొన్నటి వరకు చుట్టుపక్కల వాళ్ళ సహాయంతో మేము ఉంటున్న ఇంట్లోనే ఉన్నాము. కానీ మా నాన్నతో పాటు పనిచేసే సాంబయ్య అనే ఒక అతను నేను ఒంటరిగా ఉంటున్నానని తెలిసి నన్ను ఎవరికో అమ్మేయాలనుకుంటున్నాడని విషయం నాకు అర్థమై భయంతో పారిపోయి వచ్చేశాను. మాకు బంధువులు ఎవరూ లేరు. ఎటు వెళ్ళాలో తెలియక ఈ ట్రైన్లో ఎక్కానండి అని చెప్పింది. పాపం ఆ అమ్మాయి చెప్పింది అంతా విన్నాక నాకు చాలా బాధేసింది. తనకి ఏదో ఒక రకంగా సాయపడాలి అనుకున్నా. కానీ ఎలా? నాదా ఓ మధ్యతరగతి కుటుంబమే అని నా మనస్సులో అనుకుంటుండగా ఈలోగా అనన్య ఆంటీ, నాకు మీ ఇంట్లో ఏదైనా పని ఇప్పిస్తారా? ఏ పని అంటే ఆ పని చేస్తాను, ప్లీజ్ ఆంటీ అని అడిగింది. తనకి నేనేం పని ఇవ్వగలను అని నా మనసులో అనుకుని, ఈ వయసులో చదువుకోవాల్సింది పోయి పని చేస్తావా అని అడిగాను. అందుకు అనన్య, మరి ఏం చేయనాంటీ, నాకు అమ్మా నాన్నలు లేరు కదా. చిన్నప్పటి నుంచి నాకు చదువంటే చాలా ఇష్టం. పోయిన ఏడాది నాకు 7వ తరగతిలో మంచి మార్కులు వచ్చాయి. అమ్మా నాన్న బతికుంటే ఈ సంవత్సరం నేను 8వ తరగతిలో ఉండేదాన్ని. కానీ ఏం చేయను, ఇప్పుడు నాకు తినడానికి తిండి దొరకడమే కష్టం. అలాంటిది మళ్ళీ చదువంటే అంది అనన్య సందిగ్ధంగా. సరే, నువ్వు పని అడిగావు కదా, పని కాదు కానీ నీకు మంచి చదువు చెప్పిస్తాను, సరేనా అన్నాను. దానికి అనన్య చాలా సంతోషం ఆంటీ అని 2 చేతులతో నమస్కరించింది. ఆ మరునాడు ఉదయం మేము హైదరాబాద్కి చేరుకున్నాం. ట్రైన్ దిగి మా అత్తయ్య మామయ్యలు ఉండేది హైదరాబాద్లో కాబట్టి అక్కడికి వెళ్ళాము. నేను వెళ్ళడం చూసి మా అత్తయ్య, ఏమ్మా సంధ్య, ఇదేనా రావడం? మీ మామయ్య గారిని స్టేషన్కి పంపిద్దాం అనుకున్నాను.
కానీ నిన్న వాళ్ళ బాబాయ్కి ఆరోగ్యం బాగాలేదని ఫోన్ వస్తేను చూసొస్తానని వెళ్ళాడమ్మా. ప్రయాణం బాగా జరిగిందా? రఘు ఫోన్ చేశాడు. రేపు నీకు ఏదో ఎగ్జామ్ ఉందని. ఇంతలో నా పక్కనే ఉన్న అనన్య కనబడడంతో, ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు? మీ బంధువులమ్మాయా? నేను ఎప్పుడూ తనని చూడలేదే అంది అత్తయ్య. తనకి విషయం ఇది అని చెప్తే ఏమంటారోనని భయం వేసినా చెప్పక తప్పలేదు. జరిగిందంతా చెప్పా. దానికి అత్తయ్య, దారిన పోయే వాళ్ళందరినీ చేరదీస్తే రేపు మనకి అదే గతి పడుతుంది. 10 పరకో ఇచ్చి వదిలించుకోక ఇంటి దాకా ఎందుకు తీసుకొచ్చావు అంది అత్తయ్య కళ్ళు పెద్దవి చేస్తూ. పాపం అమ్మా నాన్నలు లేరు. తనొక్కతే ఎక్కడికి వెళ్తుంది? పైగా వయసొచ్చిన ఆడపిల్ల. అందుకే తనకి ఏదైనా సహాయం చేద్దామని తీసుకొచ్చా అత్తయ్య అన్నాను. ఏం సహాయం చేస్తావు? రేపు ఏదైనా జరగరానిది జరిగితే ఇంకా ఏమైనా ఉందా? అనవసరమైన బాధ్యతని నెత్తికేసుకుంటున్నావు అని వాదించింది. మా అత్తయ్య మాటలకి అనన్య, సారీ ఆంటీ, నా కారణంగా మీరు ఇబ్బంది పడటం నాకు ఇష్టం లేదు. నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను అంది. ఎక్కడికి వెళ్తావు అనన్య? నువ్వు ఒంటరిగా ఉన్న కొన్ని రోజుల్లోనే ఏం జరిగిందో చూసావు కదా. మా అత్తయ్య గారి మాటలు నీ మనసును పాడి చేస్తుంటాయి. కానీ అవేవి మనసులో పెట్టుకోకు. నీకు ఏదో ఒక దారి చూపించకుండా నిన్నెలా వదిలేస్తాను చెప్పు. పద లోపలికి వెళ్దాం అని గదిలోకి తీసుకెళ్ళి స్నానాలవి చేసి భోజనాలు చేశాం. ఆ మరుసటి రోజు నాకు ఎగ్జామ్ ఉండడంతో మా అత్తయ్య గారికి నచ్చచెప్పా. అత్తయ్య, ఈ ఒక్కరోజు అనన్యని మన ఇంట్లో ఉండనివ్వండి. రేపు నా ఎగ్జామ్స్ అయ్యాక తన గురించి ఏదైనా ఆలోచిస్తానని చెప్పాను. నేను అలా అడగడంతో అత్తయ్య కాదనలేక అయిష్టంగా తలాడించింది. అనన్య మా అత్తయ్య వాళ్ళింట్లో ఉంచి నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాను. పరీక్ష హాల్లో ఎగ్జామ్ రాస్తున్నానన్న మాటే కానీ నా ఆలోచన అంతా అనన్య మీదే ఉంది. ఏం చేయాలి? నాతో పాటు ఢిల్లీకి తీసుకెళ్దామా అంటే మాది అంతంత మాత్రం సంసారమే. ఆయన చేసే ప్రైవేట్ ఉద్యోగానికి మా ఇద్దరి పిల్లలని పెంచడమే ఎక్కువ. ఒకవేళ ఎలాగోలాగా సర్దుకుందామా అన్నా ఆయన ఒప్పుకుంటాడన్న నమ్మకం నాకు లేదు. అత్తయ్య అన్నట్లే రేపు అనన్య విషయంలో ఆయన కూడా నోరు జారితే పాపం ఆ అమ్మాయి బాధపడుతుంది. ఎలా అని ఇలా రకరకాల ఆలోచనలతో నేను ఎగ్జామ్ పూర్తి చేసుకుని ఇంటికి బయలుదేరాను. నేను వచ్చే దారిలో నా ఫ్రెండ్ స్వర్ణ వాళ్ళ ఇల్లు గుర్తుకొచ్చింది. డిగ్రీ చదువుతున్న రోజుల్లో నేను తను మంచి ఫ్రెండ్స్ని. తన ఇల్లు కూడా అదే దారిలో కావడంతో ఓసారి వెళ్ళి కలుద్దాం అనుకుని వెళ్ళాను. నన్ను చూసి స్వర్ణ, ఏయ్ సంధ్య, ఏంటి సర్ప్రైజ్? చాలా రోజులైంది నిన్ను చూసి, రా కూర్చో అంటూ సోఫా చూపించింది. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు? ఏంటి? ఒకసారి మీ అత్తయ్య గుడిలో కనబడితే అడిగాను సంధ్య ఎక్కడ ఉంటుందని. మా అబ్బాయికి ఢిల్లీలో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం వస్తే వెళ్ళారని చెప్పింది. ఇక్కడే హాయిగా ఉండక అంత దూరం ఎందుకు వెళ్ళారే? అది కూడా ప్రైవేట్ ఉద్యోగం కోసం అంది. దానికి నేను, ఏం చేస్తాం స్వర్ణ, బ్రతుకు తెరువు, ఎక్కడుంటే అక్కడికి వెళ్ళక తప్పదు కదా. నేను నిన్నే వచ్చాను, ఈరోజు ఎగ్జామ్ ఉండడంతో రావాల్సి వచ్చింది అని చెప్పి అలాగే అనన్య విషయం కూడా చెప్పాను. నేను స్వర్ణతో ఈ విషయం చెప్పడానికి గల కారణం, స్వర్ణ కూడా చిన్నప్పుడే తన తల్లిదండ్రులను కోల్పోయి అనాథాశ్రమంలో ఉండి చదువుకుని తన కాళ్లపై తను నిలబడింది. అందుకే అనన్య విషయం తనతో చెప్తే ఏదైనా పరిష్కారం దొరుకుతుందేమోనని స్వర్ణతో చెప్పాను. అనన్య విషయం విని స్వర్ణ చాలా బాధపడింది. తల్లిదండ్రులను కోల్పోయి ఒంటరినైన అమ్మాయి బాధ ఎలా ఉంటుందో చిన్నప్పుడే అమ్మా నాన్నలను కోల్పోయిన నాకు బాగా తెలుసు. నాదో ఆలోచన అంది స్వర్ణ. ఏంటో చెప్పు స్వర్ణ అని అడిగాను. నాకు తెలిసిన నా ఫ్రెండ్ ఒకరు ఈ మధ్య చిన్నపిల్లల కోసం ఓ సంస్థను ఏర్పాటు చేశారు. అనన్యని కూడా అక్కడ చేర్పిస్తే తన తిండి చదువు అంతా వాళ్లే చూసుకుంటారు. ఏమంటావు అని అడిగింది. స్వర్ణ తన ఆలోచన నాకు బాగానే అనిపించింది. ఇంతకీ ఆ సంస్థ ఎక్కడుంది? ఏదైనా ఫార్మాలిటీస్ ఉంటాయా అనన్యని అక్కడ చేర్పించాలంటే అని అడిగా. ఇక్కడి నుంచి ఓ 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఫార్మాలిటీస్ అంటే పెద్దగా ఏమీ ఉండవు. గార్డియన్గా సంతకం పెడితే సరిపోతుందని చెప్పింది. సరే, రేపు నువ్వు ఫ్రీగా ఎప్పుడుంటావో చెప్తే నేను అనన్యని తీసుకుని వస్తాను. అందరం కలిసి అక్కడికి వెళ్దాం అన్నాను. లంచ్ టైంలో నేను ఫ్రీగానే ఉంటాను.
నువ్వు అనన్యని తీసుకుని మా ఆఫీస్కి వచ్చి అందరం కలిసి వెళ్దాం సరేనా అంది స్వర్ణ. సరే అని ఆ మరుసటి రోజు స్వర్ణ చెప్పిన సమయానికంటే ముందే మా అత్తయ్యకి విషయమంతా చెప్పి అనన్యని తీసుకుని ఇంట్లో నుంచి బయలుదేరా. మధ్యలో తనకు కావలసిన బట్టలు, కొన్ని చిన్న చిన్న వస్తువులను కొనిచ్చి స్వర్ణ పనిచేసే ఆఫీస్కి వెళ్ళాము. తను ఆ సమయానికి ఫ్రీగా ఉండటంతో అందరం కలిసి స్వచ్ఛంద సంస్థ దగ్గరికి వెళ్ళాము. లోపలికి వెళ్తున్న మాకు ఆనంద ఆశ్రమం అనే బోర్డు కనపడింది. అన్ని సౌకర్యాలతో ఆశ్రమం బాగుంది. ఎటు చూసినా పచ్చని చెట్లు, స్వచ్ఛమైన గాలి, పిల్లలు ఆడుకోవడానికి పార్కు, అందులోనే పాఠాలు చెప్పే గదులు, అంతా బాగుంది. మేము నేరుగా వెళ్ళి అక్కడ మేనేజ్మెంట్ని కలిసి విషయమంతా చెప్పి అనన్యని అక్కడ చేర్పించాము. గార్డియన్గా సంతకం చేశా. తనతో ఉన్నది 2 రోజుల పరిచయమే అయినా ఎందుకో తనని అక్కడ వదిలి రావాలంటే బాధగా అనిపించింది. లోపలికి వెళ్తున్న అనన్య బాధగా నా కేసి చూస్తూ అయిష్టంగా లోపలికి వెళ్ళిపోయింది. తను లోపలికి వెళ్ళకనే నేను స్వర్ణ అక్కడి నుంచి వచ్చాము. తను లోపలికి వెళ్ళాక నేను స్వర్ణ అక్కడి నుంచి వచ్చేసాం. నేను వచ్చిన పని పూర్తి కావడంతో ఆ మరుసటి రోజే ఢిల్లీ వెళ్ళాను. ఆ తర్వాత అనన్యని చూడటానికి ఎప్పుడూ వెళ్ళనే లేదు. 1-2 సార్లు స్వర్ణకి ఫోన్ చేసి వెళ్ళి చూసి రమ్మన్నాను. తనని చూడడానికి వెళ్ళిన స్వర్ణ తను అక్కడ చాలా సంతోషంగా ఉందని, 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో మంచి మార్కులు వచ్చాయని చెప్పింది. ఆ విషయం విన్న నాకు చాలా సంతోషంగా అనిపించింది. కాలం గిర్రున తిరిగి 15 సంవత్సరాలు గడిచిపోయాయి. పిల్లలు వాళ్ళ చదువులు, కుటుంబ బాధ్యతల్లో పడి సమయం ఎలా గడిచిపోయిందో తెలియనే లేదు. ఈ మధ్య అత్తయ్య గారి ఆరోగ్యం బాగోలేదని తెలిసి హైదరాబాద్కి వచ్చాను. ఉన్నట్టుండి అత్తయ్యకు ఓ రోజు ఊపిరి తీసుకోవడం కష్టమైతే హాస్పిటల్లో చేర్పించాను. డాక్టర్ టెస్ట్లవి చేసి హార్ట్లో బ్లాకేజ్ అయిందని, స్టంట్ వేయాలని చెప్పి ఇందుకు 5 లక్షల వరకు ఖర్చు అవుతుందని వెంటనే రెడీ చేసుకోమన్నారు. అప్పటికప్పుడు అంత డబ్బు అంటే ఎలా సర్దడం అని కంగారు పడ్డాను. ఫోన్ చేసి విషయం రఘుతో చెప్పా. అంత డబ్బు అంటే ఇప్పటికిప్పుడు ఎలా అని తన దగ్గర ఉన్న కొన్ని డబ్బులను బ్యాంకులో వేసి ఖర్చులకు ఉంచమన్నాడు. డబ్బు ఏర్పాటు చేసుకుని నేను వెంటనే హైదరాబాద్ బయలుదేరుతానన్నాడు. రఘు రావడానికి ముందే నన్ను నర్సు డబ్బు ఏర్పాటు అయిందా అమ్మా అని 2-3 సార్లు అడగడంతో డబ్బు ఏర్పాటు కాక నాలో కంగారు పెరిగిపోయింది. మా ఆయన వస్తున్నాడండి, తను వచ్చాక డబ్బు కట్టేస్తాం అన్నాను. అంతా సమయం లేదండి, మీ అత్తయ్య గారికి వెంటనే ఆపరేషన్ చేయాలి, లేదంటే తన ప్రాణానికే ప్రమాదం అని చెప్పింది. అప్పటికి రఘు రావడానికి ఇంకా సమయం ఉండడంతో నాకేం చేయాలో తెలియక కాళ్ళు చేతులు ఆడలేదు. ఆ మరుసటి రోజు ఉదయాన్నే అత్తయ్యను ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లారు. నాకేం అర్థం కాలేదు. ఒకవేళ అత్తయ్య పరిస్థితి మరీ విషమంగా ఉందేమో, అందుకే వాళ్ళు ఆపరేషన్కి ఏర్పాట్లు చేస్తున్నారేమో అనుకున్నాను. అత్తయ్య ఆపరేషన్ థియేటర్లో ఉండగానే రఘు వచ్చాడు. ఆపరేషన్కి కావలసిన మొత్తంలో సగం డబ్బు ఏర్పాటయిందని కౌంటర్లో కట్టడానికి వెళ్ళాడు. తన దగ్గరున్న 2.5 లక్షలు కట్టి మిగిలిన సగం డిశ్చార్జ్ అయ్యేలోపు కట్టిస్తానని చెప్తే, మిగిలిన సగం మీరు కట్టాల్సిన పని లేదు, మీ అమ్మగారికి ఆపరేషన్కి కావలసిన మొత్తంలో సగం డబ్బు ఆల్రెడీ వేరే వాళ్ళు కట్టేశారు అన్నారు. దానికి రఘు నేను తప్ప మరెవరు కడతారు? అందులో సగం అంటే 2.5 లక్షలు. ఒకవేళ సంధ్య గాని కట్టిందా? అంత డబ్బు నాకు తెలియకుండా తను మాత్రం ఎలా సర్దుతుంది? ఇంకెవరు కట్టుంటారు అని ఆలోచిస్తూ, వాళ్ళనే అడిగితే తెలుస్తుంది కదా, ఏ పేరుతో డబ్బులు కట్టారా అని అనుకుంటున్న లోపే మీ అమ్మగారు స్పృహలోకి వచ్చారండి, వెళ్ళి చూడండి అంటూ నర్సు వచ్చి చెప్పింది. నర్స్ అలా చెప్పడంతో అత్తయ్యని చూడాలని తొందరలో హాస్పిటల్ బిల్లు విషయమే మర్చిపోయాము. ఆ మరుసటి రోజు విషయం గుర్తుకొచ్చి నర్సుని అడిగితే, మీ అమ్మగారి బిల్లు ఈ హాస్పిటల్లో కార్డియాలజిస్ట్గా పనిచేసే డాక్టర్ గారు కట్టారు, మీరు తనని కలవాలి అనుకుంటే ఆ రూమ్లో ఉంది, వెళ్ళండి అని చెప్పింది. నర్స్ చెప్పిన గదిలోకెళ్ళి మా అమ్మగారి ఆపరేషన్కి అయ్యే ఖర్చులో సగం మీరు కట్టారని తెలిసింది. మీరు ఎలా అని అడిగాడు రఘు. రఘు అడిగిన ప్రశ్నకి తనకు జవాబు ఇవ్వకుండా నన్ను బాగున్నారా ఆంటీ అని, నేను అనన్యని, ట్రైన్లో నాకు టికెట్కి డబ్బులు ఇచ్చారు, ఆ తర్వాత ఆశ్రమంలో జాయిన్ చేశారు. నేను ఆంటీ అంది అనన్య. అనన్య నువ్వా? నువ్వు డాక్టర్వి అయ్యావా?
అమ్మా, నేను నమ్మలేకపోతున్నాను అన్నాను. అవును ఆంటీ, ఆ రోజు మీరే కనుక నాకు ట్రైన్లో కలవకపోతే నేను ఇలా ఉండలేకపోయేదాన్నేమో అంది అనన్య. ఇందులో నేను చేసిందేముంది అనన్య? అంతా నీ కృషి పట్టుదలే నిన్ను ఈ స్థాయిలో ఎదిగేలా చేశాయి అన్నాను. అందుకు అనన్య, లేదాంటీ, ఆ రోజు మీరు నన్ను ఆదుకోకపోతే నా పరిస్థితి దారుణంగా ఉండేదేమో అని నా కాళ్ళ మీద పడి నమస్కరించింది. లేమ్మా అనన్య అంటూ తనని పైకి లేపి, అవును, నువ్వు మా అత్తయ్య గారి ఆపరేషన్కి అయ్యే ఖర్చులో సగం డబ్బు కట్టావని తెలిసింది. నువ్వెందుకు కట్టావు అని అడిగా. ఆంటీ, మీరు ఆ రోజు డబ్బులు లేక కంగారు పడటం చూసా. అందులో మీ అత్తయ్య గారి పరిస్థితి ఏమీ బాగాలేదు. టైంకి ఆపరేషన్ చేయకుంటే ఆమె పరిస్థితి మరింత విషమించేది. అందుకే నా దగ్గరున్న కొంత డబ్బును కట్టి ఆపరేషన్ మొదలు పెట్టమని చెప్పా ఆంటీ అంది అనన్య. చాలా థ్యాంక్స్ అమ్మా, సమయానికి డబ్బు కట్టి అత్తయ్య ఆపరేషన్కి సహాయం చేశావు అన్నాను. అందుకు అనన్య, అయ్యో ఆంటీ, మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి? మీరు చేసిన సహాయంలో నేను చేసింది ఎంత చెప్పండి అంది అనన్య. విషయం తెలిసి అత్తయ్య, అమ్మ అనన్య, ఆ రోజు దారిన పోయే నిన్ను నెత్తికి ఎక్కించుకోవడం ఎందుకని అనవసరంగా నీ ముందే నా కోడలికి చెప్పాను. అదంతా నీ మనసులో పెట్టుకోకుండా నాకింత సహాయం చేసిన నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేనమ్మా అని అనన్య 2 చేతులు పట్టుకొని క్షమాపణ కోరింది అత్తయ్య. ఈ కథ ఎలా అనిపించింది మీకు? నచ్చిందా? నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, మీ ప్రియమైన వారందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వీడియోను చివరి దాకా చూసి కథను పూర్తిగా విన్నందుకు ధన్యవాదాలు. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయగలరు. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం స్టే ట్యూన్. అందాల లోగిలి. See you all in another video. Till then, keep smiling and be happy. A very special thanks to the story writer for this wonderful and amazing story.